అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. తెలంగాణ గడ్డపై జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కొండగట్టు అంజన్న ఆలయం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి వెనుక ఎల్లప్పుడూ నిలిచేటటువంటి ఓ శక్తి కేంద్రం, తనను అనునిత్యం రక్షించే ఓ రక్షణ కవచం. అటువంటి అంజన్నపై తనకున్నటువంటి భక్తిని, నమ్మకాన్ని పదే పదే మాటల రూపంలో మాత్రమే కాకుండా ఇక ఆలయ అభివృద్ధి రూపంలో చరిత్రలో నిలిచిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. ఏళ్ల తరబడి అంజన్న భక్తులకు ఉన్నటువంటి సమస్యల అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఆ అంజనీపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనవరి 3, 2026 ముహూర్తం పెట్టబోతున్నారు. పవిత్రమైన మార్గశిర పౌర్ణమి భక్తుల యొక్క జయ జయ ధ్వానాల నడుమ టీటీడీ నిధుల సహకారంతో 35 కోట్ల రూపాయల నిధులతో దాదాపు 96 గదుల అత్యాధునిక ధర్మశాల, ఒకేసారి 2000 మంది హనుమాన్ భక్తులు దీక్ష విరమణ చేసేటటువంటి మండపము, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుండి కొండగట్టు అంజన దర్శన కోసం వెళ్లే భక్తుల కోసం వసతి భవనాలకు పవన్ కళ్యాణ్ గారు జనవరి 3వ తేదీన భూమి పూజ చేయబోతున్నారు. నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్సీవ్ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35 కోట్ల 19 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తన యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టేటప్పుడు, చెడుపై యుద్ధాన్ని ప్రకటించేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా కొండగట్టు అంజన్న పదే పదే స్మరించుకుంటూనే ఉంటారు. గతంలో అంటే 2009 ఆ సమయంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళడము, అక్కడ ఊహించిన ఒక విద్యుత్ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయటపడటం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా తనను అనునిత్యం కాపాడుతుంది ఆ కొండగట్టు అంజన్నే అంటూ ఈ అంజనీపుత్రుడు నమ్మాడు. ఏపీ రాజకీయ చరిత్రలో వారాహి యాత్ర ఇదో ప్రభంజనం, ఇదో సంచలనం. అటువంటి యాత్రలో కీలకంగా ఉన్నటువంటి ఆ ప్రచార రథానికి తన తొలి పూజను కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు పూజలు నిర్వహించుకున్నారు. ఇక తెలంగాణ గడ్డపై ఆ అంజన్న స్వామి ఆశీస్సులతోనే ఏపీలో ఉన్నటువంటి చెడుపై యుద్ధాన్ని ప్రకటించి ఎన్నికల ప్రచారానికి సమరశంఖాన్ని పూరించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో తెలంగాణలో ఉన్నటువంటి ఆ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారే కదిలారు. సో మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.